కార్మిక సోదరులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ చికాగో నగరంలోని హే మార్కెట్లో జరిగినటువంటి ఒక ఉద్యమం అంటే అప్పుడు ఆ రోజులలో వెట్టి చాకిరీ విధానంలో భాగంగా 14 నుంచి 16 గంటల పని దినాలు ఉండేటివి. వాటికి నిరసనగా ఆ రోజు 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల కుటుంబ బాధ్యతల లేకుంటే సామాజిక బాధ్యతల కోసం అని చెప్పి చేసినటువంటి ఒక పోరాట ఫలితంగా 8 గంటల పని దినం అనేది సాధించుకోవడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఆ ఉద్యమంలో అనేక మంది కార్మికులు ఆ రోజు బలిదానం, పోలీస్ కాల్పులో మరణించడం అంటే ఒక హేయమైనటువంటి చర్య జరిగింది. ఇది 1886లో జరిగినటువంటి ఒక ఘటన. అంటే కార్మికోద్యమ చరిత్ర తీసుకుంటే మన భారతదేశంలో అంతకుముందే అంటే 1862లోనే వెస్ట్ బెంగాల్లోని హౌరా రైల్వే స్టేషన్లో ఒక సమ్మె జరిగింది. అంటే చికాగో నగరం కంటే ముందే సామాజిక ఉద్యమంలో కార్మికోద్యమంలో ముందున్నటువంటి భారతీయులు 1862 హౌరా రైల్వే స్టేషన్లో లీడర్లెస్ ప్రొటెస్ట్ అని అంటారు దీన్ని. అంటే ఎట్లాంటి నాయకత్వం లేని ఒక సమ్మె కార్యక్రమం ఇది. 1200 మందికి పైగా ఉన్నటువంటి రైల్వే కార్మికులు 14-12 గంటల పని దినాన్ని వ్యతిరేకిస్తూ 1200 మంది కార్మికులు ఒకటేసారి నిరసన వ్యక్తం చేస్తూ 8 గంటల పని దినం కావాలని చెప్పి పోరాడినటువంటి ఘటనలు ఈరోజు భారతదేశంలో అనేకం ఉన్నట్టు. ఈరోజు జ్యోతిరావు పూలే శిష్యుడైనటువంటి మేఘాజీ లకాండే బొంబాయిలో ఉన్నటువంటి టెక్స్టైల్ మిల్స్లలో 1880లో ఒక ఉద్యమం చేస్తే 10 సంవత్సరాలు దాదాపు అంటే 1890 జూన్ 10వ తారీఖు నాటి వరకు కూడా నిరసన కార్యక్రమాలు ఉద్యమాలు చేసిండు. దేనికోసం అంటే ఆదివారం సెలవు ఉండాలి కార్మికులు అని చెప్పి. ఇట్లాంటి ఉద్యమాలు భారతదేశంలో అనేకం జరిగినప్పుడు ఈ లోకాండే చేసినటువంటి ఒక ఉద్యమం ఏదైతుందో ఆయన చేసిన పోరాట ఫలితంగా ఈరోజు ఆదివారం సెలవు అనేది భారతదేశంలో అమలు జరిగింది. ఇది చాలామందికి తెలియని విషయం. అంటే వారాంతరం మొత్తం పనిచేసి వారాంతరంలో ఒక సెలవు కార్యక్రమం ఉండాలి కార్మికులకి, వాళ్ళ కుటుంబంతో గడపాలి. ఆ రోజు కాటన్ మిల్లులలో అక్కడ మిల్లులలో ఇండస్ట్రీలలో లేబర్లను వెట్టి చాకిరీ విధానం పనితీరు 14 గంటల పని అసలు సెలవులు అనేది లేకుండా ఉన్నటువంటి తరుణంలో వీళ్ళు చేసిన పోరాట ఫలితంగా ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ దిగేసి వచ్చి ఆదివారం సెలవును ప్రకటించినటువంటి సందర్భం అది. కేవలం ఆదివారం సెలవు మాత్రమే కాదు, మిల్లులలో లేకుంటే పని స్థలాల్లో గాయపడినటువంటి కార్మికులకి వైద్య సదుపాయాలు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సంక్షేమ విషయాలు కానివ్వండి, మధ్యాహ్నం భోజనం చేసే విరామం సమయం కూడా ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు చేసిన పోరాట ఫలితంగా ఈరోజు మనం ఇవన్నీ కూడా దక్కించుకున్నది. అంటే కొన్ని వందల ఉద్యమాలు, కొన్ని వేల బలిదానాల సాక్షిగా మనం సాధించుకున్నటువంటి అనేకమైనటువంటి హక్కులు ఈరోజు కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు కొత్త లేబర్ కోడ్ల విధానంలో తీసుకొస్తున్నటువంటి 12 గంటల పనిదినం కానీ 14 గంటల పనిదినం అనేది అంటే సుదీర్ఘకాలంగా కొన్ని వందల వేల ప్రాణాలు బలిదానాలు చేసుకొని ఉద్యమాలు చేసుకొని సాధించినటువంటి అనేకమైన హక్కులు ఈరోజు కాలరాసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు సింగరేణి యాజమాన్యం కూడా ఒక కొత్త తరహా చట్టాన్ని తీసుకొని రావాలనుకుంటున్నారు. అంటే ఆదివారం ప్లే డేని ఎత్తేవేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి సింగరేణిలో. రొటేషనల్ హాలిడేస్ అంటే ఒక కార్మికుడికి సోమవారం హాలిడే, ఒక కార్మికుడు మంగళవారం, ఒక కార్మికుడు బుధవారం. రైల్వే సిస్టంలో ఉన్నటువంటి రొటేషనల్ హాలిడే విధానాన్ని ఈరోజు సింగరేణిలో అమలు చేసే ఒక ప్రక్రియ మొదలు పెడదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీనివల్ల ఆదివారం సెలవు అనేది సింగరేణి కార్మికులకు దూరం అయిపోతాయి, ప్లేడేలు దూరం అయిపోతాయి. అంటే కార్మికులకు రావాల్సిన హక్కులను దూరం చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. వీటన్నిటికీ మేము అందరం నిరసిస్తాం. ఖచ్చితంగా కార్మికులు ఒక మంది కూడా ఏకం కావాల్సిన సమయం అనేది ఆసన్నమైనది. నూతన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. కొత్త కార్మిక చట్టాలు, కార్మికులకు సంబంధించిన హక్కులకు చట్టాలు కాలరాసేటువంటి వస్తున్న సర్క్యులర్ జీవోలను వ్యతిరేకిస్తూ మనం అందరం కూడా ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతులపై ఉన్నందున కార్మికులందరూ కూడా ఏకమవ్వాల్సిన మేము కోరుతున్నాం. మరొకసారి ప్రతి కార్మికుని కూడా మేడే శుభాకాంక్షలు. జై తెలంగాణ.